శరణ్య హాల్లోకి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు దామిని ఇక బోర్డర్ లాగా పెట్టడం చూసి ఒక్కసారిగా శరణ్య చాలా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడు దామిని ఏం చేస్తున్నావు అని అయితే అడుగుతూ ఉంటుంది. కనిపించడం లేదా, ఇంటిని 2 పార్ట్స్ కింద చేస్తున్నాను అని దామిని అంటూ ఉంటుంది. ఏ హక్కుతో నువ్వు ఇలా చేస్తున్నావు? దేవాలయం లాంటి ఈ ఇంటిని 2 భాగాలు చెయ్యాలి అనుకుంటే చూస్తూ ఊరుకోను అని అయితే శరణ్య అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దామిని, నేను ఈ ఇంటి వారసురాల్ని, ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, అడగడానికి నువ్వెవరు అని అయితే అంటూ ఉంటుంది. ఈ ఇంటి వారసురాల్ని అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే సైలెంట్ గా ఉండిపోతాను అని అనుకోకు. పోనీలే చిన్నపిల్లవి అని మాటలతో చెప్తున్నాను. లేదు, నాకు నచ్చినట్టు చేస్తాను అంటే మెడలు వంచి నేల రాయిస్తాను. ఏమనుకుంటున్నావో? నా ఇల్లు నా ఇల్లు అంటున్నావేంటి? నువ్వు ఈ ఇంటి కూతురివి అంటే పెళ్లి చేసుకుని ఒకరి ఇంటికి వెళ్లేదానివి. కానీ నేను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి వచ్చిన దాన్ని. ఇదే నా పర్మనెంట్ అడ్రస్. నేను చచ్చే వరకు ఇక్కడే ఉండాలి. ఇది నా ఇల్లు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని మైండ్లో పెట్టుకుని మాట్లాడు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ సారి చెప్తున్నాను. ఇంకొకసారి ఇలా ప్రయత్నించావు, ఇంటిని 2 పార్ట్స్ చేయాలి అనుకుని దవడ మీద కొడితే పళ్ళన్నీ నోట్లో ఊడేలా చేస్తాను. ఏమనుకుంటున్నావో? తగ్గు, కాస్త తగ్గితేనే ఈ మాత్రం మర్యాద అయినా ఉంటుంది. ఏమనుకుంటున్నావో అని శరణ్య చాలా కోపంగా దామినికి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక దామిని, ఏంటి రివర్స్ డ్రామా క్రియేట్ చేసావా? రివర్స్ లో నా మీదకే గొడవకొస్తావా? చెప్తాను ఇప్పుడే మా మమ్మీ దగ్గరికి వెళ్ళి నీ అంతు ఏంటో చూస్తాను అని కోపంగా వాళ్ళమ్మ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది దామిని. ఇక తరువాత అప్పుడే ప్రీతి వస్తుంది. ఇక అక్క, అత్తయ్యగారు వచ్చేలోపు ఇవన్నీ తీసేసి మంచిగా సర్దుదాం రా అని ఇక ఆనంద మెట్ల దిగి కిందకి వస్తూ ఉంటుంది. ఇంతలో ప్రీతి, శరణ్య ఇద్దరూ కలిపి హాల్ని ఇదివరకటిలా అయితే సర్ది పెడతారు. ఇక మరో పక్కన మార్నింగ్ అవడంతో దర్శన్ అయితే అప్పుడే నిద్రలేస్తాడు. నిద్రలేచేసరికి ఎదురుకుండా శరణ్య మౌనంగా నుంచుని ఉంటుంది. పక్కన ఒక పేపర్ అయితే ఉంటుంది. సారీ అని ఇక ఆ పేపర్ని చూసి దర్శన్ చాలా కోపంగా చింపి విసిరి పక్కన పడేస్తాడు. ఏవండి క్షమించండి అని ముఖంతో సైగలు చేస్తూ గుంజుళ్ళు తీస్తూ ఉంటుంది శరణ్య. ఇక అది పట్టించుకోకుండా దర్శన్ అక్కడి నుంచి ఫ్రెష్ అవడానికి బాత్రూమ్కి అయితే వెళ్తాడు. ఇక ఆ బాత్రూంలో కూడా అద్దం మీద ఏవండి సారీ అండి, క్షమించండి, ఇంకెప్పుడు ఎటువంటి తప్పు చేయను అని పేపర్స్ అయితే అద్దానికి స్టిచ్ చేసి ఉంచుతుంది. ఇక అవి చూసి చాలా కోపంగా ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేస్తాడు. ఇక టిఫిన్ తిందామని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుని ఉంటాడు దర్శన్. ఇక అప్పుడు శరణ్య ప్లేట్లో ఇడ్లీ పెట్టి సాస్ని చట్నీతో సారీ అని రాసి దర్శన్కి ఇస్తుంది. అది చూసి దర్శన్ కోపంగా అయితే టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏవండి, ఇక నాతో మాట్లాడరా? నేనేం చేశానండి? చిన్న తప్పు చేస్తే ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తారా? దయచేసి ఇదొక్క తప్పుకి క్షమించండి. ఇక ఎప్పుడు మీరు కోప్పడేలా ప్రవర్తించనండి. నాతో మాట్లాడండి అని శరణి అంటూ ఉంటే, నువ్వు చేసిన తప్పు చిన్నది అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? నిన్ను క్షమించే ప్రసక్తే లేదు, నీతో మాట్లాడే ప్రసక్తే లేదు, చచ్చినా నీతో మాట్లాడను అని దర్శన్ అయితే చాలా కఠినంగా చెప్పి అక్కడి నుంచి అయితే కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏవండి ఏవండి అని శరణ్య ఎంత పిలిచినా అస్సలు ఆగడు. ఇక దర్శన్ శరణ్య పోట్లాడుకోవడం అయితే అప్పుడే అటుగా వస్తున్న అనన్య అయితే చూసేస్తుంది. ఏంటి, మొన్నటిదాకా ప్రేమ పావురాల్లా ఉండేవారు, ఇప్పుడేంటి ఇలా పిల్లి ఎలకలా కొట్టుకుంటున్నారు? ఏం జరిగిందో తెలుసుకోవాలి. వీళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచాలి. వీళ్ళు గనక గొడవ పడుతూ ఉంటే ఆ గొడవని ఇంకా పెంచి వీళ్ళిద్దరిని శాశ్వతంగా విడగొట్టే ప్రయత్నం చేయాలి. చూద్దాం అని అనన్య అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే దామిని అయితే లీలావతి రూమ్కి వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడు అనన్య అక్కడ ఉండి, ఏంటి దామిని, ఏంటి ప్రాబ్లం అని అయితే అడుగుతూ ఉంటుంది. ఆ శరణ్య చాలా పొగరు చూపిస్తూ రివర్స్లో నా మీదకే గొడవకు వస్తూ చాలా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఇప్పుడే దాని అంతూ మా మమ్మీకి చెప్తాను, దాని పొగరు అహంకారాన్ని తగ్గిస్తాను, అప్పుడు కానీ నాకు మైండ్ రిలాక్స్ అవ్వదు అని అయితే అంటూ ఉంటుంది. దామిని, ఇప్పుడు టెన్షన్ పడకు, నేను చెప్తాను కదా, అప్పటి వరకు కాస్త వెయిట్ చేయి. ఆ శరణ్య తల పొగరు ఎలా వంచారో నాకు తెలుసు, అంతా నేను చూసుకుంటాను కదా, యూ డోంట్ వర్రీ అని అనన్య అంటూ ఉంటే, సరే వదిన, ఇదొక్కసారికి నువ్వు చెప్పావు కాబట్టి ఊరుకుంటున్నాను, అంతా నువ్వే చూసుకో అని అయితే దామిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శరణ్య, బాగా దొరికావే, ఇప్పుడు చూడు ఏం చేస్తానో అని అనన్య అయితే మళ్ళీ కొత్త ప్లాన్తో
సిద్ధంగా ఉంటుంది. మరి ఇప్పుడు అనన్య ఎటువంటి చిచ్చు పెట్టనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.